ప్రభుత్వంలో చేరొచ్చిన 50 మందికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. గత వారంలో మనము క్రీస్తులో పాలివారు ఒకటకు అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. క్రీస్తులో పాలివారు ఒకటకు విషయాన్ని జాగ్రత్తగా మనము హెబ్రీ పత్రికలోని ఒక వాస్తవాలని 3వ అధ్యాయము 8వ వచనంలో హెబ్రీ రచయిత ఆనాటి పరిశుద్ధులను హెచ్చరిస్తూ పాత నిబంధనలో నుండి క్రొత్త నిబంధనకు వచ్చి దేవుని యొక్క వాక్యం వలన శుద్ధీకరించబడి కొన్ని శ్రమలు ఇబ్బందులు పడినందువల్ల వారు ఆ శ్రమలను ఓర్చుకోలేని పరిస్థితుల్లో వారి జీవితాల్లో భయాందోళనలతో మరలా వెనుదిరిగి యథాస్థితిగా ధర్మశాస్త్రాన్ని ఆచరించడానికి వారు మొగ్గు చూపినప్పుడు ఇక్కడ లేఖికులు అంటే రచయిత వారు ఎంతటి శ్రేష్టతను వారు వదిలిపెట్టి మరలా పాతదానికి వెళ్ళిపోతున్నారో అనే విషయాల్ని ఒక్కొక్క అధ్యాయంలో తేటగా వివరిస్తూ నీవు అనుసరించే నిబంధన క్రొత్త నిబంధన చాలా శ్రేష్టమైంది, అది రాతి మీద చెక్కబడిన లేదు చెరాతో కాగితం మీద రాసిన నిబంధన కాదు, అది దేవుడు హృదయాల మీద రాయబడిన ఒక శ్రేష్టమైన నిబంధన కిందకి మీరు వచ్చిన్నారు. కాబట్టి మీరు ఈ శ్రేష్టమైన నిబంధన నుండి మీరు తొలగిపోవద్దు, మారు మనసు పొందండి. క్రైస్తవులుగా భూమి మీద శ్రమలు లేకుండా ఎవరు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు అను తన కుమారుని కూడా దేవుడు శ్రమల ద్వారానే సంపూర్ణంగా చేశాడు. కాబట్టి క్రీస్తు మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు ఆయన బాధపడి ఆ బాధ ఏంటో తను మొదట అనుభవించి ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో నడవాలని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క పద్ధతి అదేనని తేటగా వారికి చూపించి వెళ్ళినప్పుడు దాన్ని కొంతకాలం అనుసరించిన హెబ్రీలు మరలా పాత స్థితికి పోతున్నందువల్ల వారికి రాయబడిన ఈ యొక్క లేఖనము. కాబట్టి ఎక్కువగా ఇందులో పాత నిబంధనల గురించి, లేవి యాజకత్వాన్ని గురించి, ప్రధాన యాజకుని యొక్క శ్రేష్టతను గురించి, నువ్వు అనుసరించే యేసు మోషే కంటే గొప్పవాడు అని వివరణ విధానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మీరు విశ్వాసం ఉంచి చనిపోండి, చనిపోయినా పర్వాలేదు, మీరేం పోగొట్టుకోలేదు. కాబట్టి అలాంటి విధానములు హెచ్చరిస్తూ 3వ అధ్యాయంలో వారికి విశేషంగా ఈ వర్తమానాన్ని తెలియచేస్తూ ఆనాడు బయలుదేరిన ఇశ్రాయేలీలతో అంటే ఐగుప్తుల నుండి ఇంచుమించు 400 ఏండ్లు ఫరో బానిసత్వం కింద చిత్రహింస అనుభవించి
వెట్టి సాకిలు చేయించుకొని వారిని మోషే నాయకత్వం కింద దేవుని యొక్క ఆధీనంలో వారిని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత వారికి ఐగుప్తు దేశంలో కలిగిన శ్రమలు మార్గంలో కలగల. కారణం ఏంటంటే వారు భోజనం వండల. భోజనం కొరకు వారు గింజలు భూమిని దున్నల. అది ప్రయాణ కాలం. మోషే మాకు తినడానికి ఆహారం అన్నప్పుడు దేవుడు వారికి ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. మాకు మాంసం కావాలన్నప్పుడు ఒక గాలిని రప్పించి ఆ గాలిలో పూరేలను పంపించాడు. వారు ఏం కోరుకున్నారో దానిని దేవుడు ఇవ్వకుండా మానలా. సమస్తం అనుగ్రహిస్తూ వచ్చాడు. కానీ వారేం చేస్తున్నారంటే ప్రతిసారి దేవుని యొక్క కార్యక్రమాలని అనుభవిస్తూనే ఉన్నారు. కానీ దేవుణ్ణి, ఆయన యొక్క పరిశుద్ధమైన నామాన్ని సన్మానించేదానికి బదులు ఆయన నామాన్ని పెట్టి దోషణ పాలు చేయడానికి ప్రారంభించారు. శనిగారు. దేవుడు చేతగాని వాడని దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి అవమాన పాలు చేశారు. ఆయన సామర్థ్యం లేదు, మమ్మల్ని రక్షించలేడు. జరిగిన ఒక్కొక్క విషయాన్ని చూడండి. ఇంతకంటే గొప్పగా ఎవరు చేయగలరు? సముద్రాన్ని చేర్చగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉంది? నీళ్లను రక్తంగా మార్చగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఎండిపోయిన కర్రను గాలిలో ఆడిస్తే ధూళిపేళ్ళు లేచాయి. ఏటిని కొడితే ఏట్లో నుంచి కప్పలు వచ్చినాయి. ఒక్కొక్క అద్భుతము. దేవుడు వారిని కాపాడుతున్నాడు. దేవుడు వారి మొరలను వింటున్నాడు. దేవుడే వారికి కాపుదల. ఇలాంటి విధానంలో వారికి విశ్వాస పాఠాలు నేర్పించడానికి దేవుడు వారికి ప్రతిసారి వారిని దర్శించి దేవుని యందు నమ్మకం ఉంచండి అని తెలియచేస్తున్నప్పటికీ మార్గ మధ్యంలో వాళ్ళు ఏం చేశారు? మనము కీర్తన గ్రంథము 78 కీర్తన గ్రంథం మనం చదివింది. కీర్తన గ్రంథము 78 ఒకసారి మరలా చూద్దాం. చూసి తర్వాత మరలా పాఠంలోకి వద్దాం. పద్నాలుగు వచనం నుండి లేదు 13 వచనం నుండి. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండల నుండి ఆయన నీటి కాలువ రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకును పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడి వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనొచ్చు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఇలాగ ప్రతిసారి ఆయన దగ్గర మేలు అనుభవిస్తూనే ఉన్నారు వాళ్ళు. ఆ మేలుకు బదులు దేవుని ఎడల వారు అశ్రద్ధను చూపుతూ అవిశ్వాసపు చర్యలు జరిగిస్తూ దేవునికి దినదినము ఆయనకు కోపం పుట్టిస్తూనే వచ్చేసారు. మరి అలాంటి పరిధిలో
పరిశుద్ధాత్మ వారిని గురించి ఆనాటి క్రైస్తవులను హెచ్చరిస్తూ ఇక్కడ ఈ విషయాన్ని మనకి తెలియచేశాడు. ఈరోజు వింటున్న నీకు నాకు మన విశ్వాసపు పరిధిని జాగ్రత్తగా గమనించుకోవాలి. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు 8వ వచనంలో, నేడు అన్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడలా అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి తిని. వారు నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదు అని కోపంతో ఆయన ప్రమాణం చేశాడు. కాబట్టి ఇప్పుడు వింటున్న ఈరోజు మనకు ఒకవేళ హెబ్రీ పత్రిక రచించేటప్పుడు ఆనాడు హెబ్రీలో అయిన వారు కొందరు ఈ మాట వినకుండా పోలా. అందుకు చెప్తున్నాడు వాళ్ళకి 13 వచ్చిన 12 వచ్చిన సహోదరులారా, ఈ సహోదరులారా నేను ఎప్పుడు ఎవరిని? ఆనాటి హెబ్రీల్ని, క్రీస్తు యేసునందున్న సహోదరి సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనెందేను ఒకవేళ ఉండలేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. జీవము గల దేవుని విడిచిపోయేటటువంటి హృదయం ఎలాంటిది? దుష్ట హృదయము. ఎప్పుడు దుష్ట హృదయంగా మారిందంటే విశ్వాసాన్ని నేను నిలబెట్టుకోలేనప్పుడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ రచయిత, విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునుడి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడలా కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేనే. ఆనాటి హెబ్రోలకైనా ఈరోజు నీకైనా నాకైనా మనం ఆలోచన చేయవలసిన ప్రాముఖ్యమైన భాగము, పాపం వల్ల కలుగు భ్రమ. ఏదో ఉన్నట్లుగా భ్రమ అనేది మానవునికి మీరు చావనే చావరు అన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? చస్తారని చెప్పన్నాడు. అన్నాడు ఏ మాట వాళ్ళకు రుచించాయి? మీరు చావనే చావరు అనే మాట వాళ్ళకు రుచిగా ఉంది. దేవుని యొక్క మాట వాళ్ళకి చేదిన్నట్లుగా ఉంది. పాపం వల్ల కలుగు భ్రమది. మీరు దేవతల్లాగా ఉంటారు, మీ కళ్ళు తెరవబడతాయి. ఇవన్నీ నిజమా? దేవతల్లాగా ఉంటారా వాళ్ళు? మీ కళ్ళు తెరవబడతాయి. పాపం వల్ల కలుగు భ్రమ చేత మానవుడు ఎంత మోసపోతున్నాడు అంటే, ఆ రోజు నుండి ఈ రోజు వరకు మానవుడు ఈ పాపం కలిగించే భ్రమ అనేది దేవుని దగ్గర నుండి విడిపించబడడానికి లేదు, దూరం అవడానికి విశ్వాసం లేని దుష్ట హృదయం అయిపోతా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు రచయిత మరలా, పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ తప్పిపోకుండా కఠినపరచబడకుండానట్లు నేడు అనుబడి సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకున్నది. గమనించండి ఇక్కడ, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము. విశ్వాసం అని సాధారణంగా చెప్పాలి. దాన్ని ఏమన్నారు? దాన్ని విశ్వాసానికి బలం కావాలి, దృఢం ఉండాలి.
దృఢమైన విశ్వాసము. అది వరకు చూడని సంగతులు దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఆదాము దగ్గర నుండి ఇన్ని ఏళ్ళైన తర్వాత కూడా పితరులు ఎవరు దేవుడు చెప్పిన మాట ప్రకారము వర్షం అనేది భూమి మీద కురిపించబల్లా. అది కొత్త అనుభూతి నోవహు గారికి. కానీ దేవుడు చెప్తున్నాడు, అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరించబడినప్పుడు భయభక్తులు కలిగిన వాడై దేవుడు చెప్పాడు, అది జరుగుద్ది. తన ఆల్రెడీగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తే. కానీ ఏముంది, ఇప్పుడు ఆ విశ్వాసానికి బలం చేకూర్చబడుతుంది, దృఢమైన విశ్వాసం. దేవుడు అబద్ధమాడు. కాబట్టి మానవుని యొక్క అనుభవంలో లేనప్పటికీ అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడినప్పుడు మొట్టమొదటిగా ఆ మాటల యందు భయభక్తులు వచ్చాయి. ఆయన అబద్ధమాడలేదు, ఆయన సత్యమే చెప్పాడు. వర్షం అనేది తన జీవితంలో అనుభవం లేకపోయినా దాన్ని నమ్ముతున్నాడు. దాని యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉండబోద్దో తను అనుభవించకపోయినా దాన్ని నమ్ముతున్నాడు. అంటే తన విశ్వాసాన్ని దేవుని యొక్క మాటల మీద పెంచుకుంటున్నాడు. అది ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము. కానీ ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలుకి అలాంటి విశ్వాసానికి దృఢం చేకూర్చలేకపోయారు. కారణం ఏంటంటే వారు జోకిచ్చి విడిలా తయారయ్యారు. దేవుని యొక్క ఆ పరిశుద్ధతను అనేకసార్లు అవమానపాలు చేశారు. ఆయన శక్తిని శంకించారు. ఆయన పరిశుద్ధమైన నామాన్ని నమ్మల వాళ్ళు అనుమానాలు వెల్లబుచ్చారు. ఈ అరణ్యంలో ఇన్ని లక్షల మందికి దేవుడు భోజనం పెట్టగలడా? పెట్టలేదా? ఎందుకు నమ్మకం లేకుండా పోయింది? ఈరోజు నీకు నాకైతే అది క్రొత్త. ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన అది క్రొత్త దేవుని యొక్క కార్యాలు. పరమదేవుడు మోషే గారి చేత ఎన్ని అద్భుతాలు జరిగించలేదు? ఏ ఇశ్రాయేలు చూడలా అద్భుతాన్ని? ఏ ఇశ్రాయేలు అనుభవించలా దేవుని యొక్క కార్యాలని? మరి ఎందుకు నమ్మలేకపోయారు? అవిశ్వాసము చేత. అందుకు చెప్తున్నా, ఇక్కడ అవిశ్వాసము చేతనే జాగ్రత్త. అవిశ్వాసం ఎలా చేకూర్చబడిందంటే నీ విశ్వాసానికి దృఢమైన ఆ బలం లేదు. బలంగా నమ్మలా. నోవహు వలె అబ్రాహాము దేవుని నమ్మాడు. తన దేహము మృతతుల్యమైనట్టు, తన భార్య అయిన శారమ్మ దేహం కూడా మృతతుల్యమైనట్టు అతడు ఎరిగి ఉన్నప్పటికీ దేవుడు అన్నాడు, అబ్రామా, నీకు సంతానం కలుగు చేస్తా, నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తా, నీ సంతానానికి దేశమిస్తా, నీ యందు భూమి మీద ఉన్న సమస్త వంశాలు నేను దీవిస్తా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు కదా. అదిగో అది దృఢమైన విశ్వాసం. తనకెవరే లేరు తర్వాత. అంతకుముందు అదేవారు లేరు. అప్పటికి ఇస్మాయిల్ కూడా పుట్ల దేవుడు వాగ్దానం చేసేసరికి పుట్టడా? లేదు. ఆ మధ్యలో వచ్చిన ఇస్మాయిల్ కూడా.
మరి అలాంటి పరిధిలో ఒక వృద్ధుడుగా దేవుని యొక్క మాటలు విని బలముంది, విశ్వాసమందు అతడు బలహీనుడు కాకుండా అతడు బలముందినట్లుగా బైబిల్ రికార్డ్ చేసింది రోమపత్రిక 4వ అధ్యాయం. రోమిలకు 4వ అధ్యాయంలో అబ్రహాం గారి యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయం 17 వచనం నుంచి, రోమీయులకు 4:17, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలా ఉండాలని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారామి 100 ఏళ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శాలా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సముద్రుని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలముందెను. అదిగండి, విశ్వాసం వలన బలముందెను. అందుకే చెప్తున్నాడు బయలుదేరిన ఇశ్రాయేలీయులతో, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఏమైనా వచ్చిందేమో జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు? పాపం వల్ల కలుగు భ్రమ చేత మీరు కఠినం అవుతారు. మీరు వాగ్దానం చేయబడిన దేశంలో మీరు అడుగు పెట్టలేరు. అలాగుంటే మీ పితరుడైన అబ్రాహాము గారిని చూడండి. తన దేహ పరిస్థితి ముసలోడు, తన దేహము మృతతుల్యమైనట్టు తను తెలుసు బాగా. అలాగే తన భార్య అయిన శారమ్మ గర్భం కూడా ఉడిగిపోయిందని తెలుసు. కానీ విశ్వాసమునందు అతడు బలహీనుడు కాల. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచి విశ్వాసమందు బలముంది దేవుని మహిమపరిచాడు. ఆయన చేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడని. అందుకు చెప్తున్నాడు ఆ రోజు, ఈరోజు నీకు నాకు పాఠం ఇది. కాబట్టి సహోదరులారా, మనకున్న విశ్వాసము దృఢ విశ్వాసము. రెండోది ఎంతవరకు ఉండాలి ఆ దృఢ విశ్వాసము? అంతము మట్టుకు, చివరి వరకు ఉండాలి ఆ విశ్వాసము. మూడో భాగంలో ఆలోచన చేస్తున్నాము, గట్టిగా చేపట్టిన యెడల. ఈ 3 విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి సుమా. కాబట్టి మనకున్న దృఢ విశ్వాసం అంటే, విశ్వాసం అనేది ఇటు అటు కొట్టబడకూడదు. మనకున్న దృఢ విశ్వాసము. 1-2 పాయింట్ చెప్పి నేను 2వ పాయింట్కి వస్తాను. నేను మనకున్న దృఢ విశ్వాసము దృఢ విశ్వాసము 2 అంతము మట్టుకు. 3 గట్టిగా చేపట్టాలి. గట్టిగా చేపట్టిన యెడల. ఈ 3 విషయాలు ఒక్కొక్కటిగా మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మనం క్షుణ్ణంగా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మనకున్న దృఢ విశ్వాసమునికి
హృదయమందు విశ్వాసము కదిలిందనుకో, ఇప్పుడు మధ్యలో ఉంది ఉదాహరణ, ఆ మధ్య దానికి ఆ తోలుతోనే తాళ్ళులాగా చేసి దాన్ని గట్టిగా బిగించున్నప్పుడు, ఎక్కువగా బిగించిన మనం ఏ మోత మోగించాలనో ఆ మోత మనకి ఖచ్చితంగా వినబడుద్ది. చూశారు మీరు? ఒకవేళ ఆ తాళ్ళు లూజ్ అయింది అనుకోండి, ఏమవుతుంది? సౌండ్ బాగా వినపడదు, ఆటోమేటిక్గా సౌండ్ మారిపోతుంది. మనం ఒకటి వస్తే అది ఒకటి పలుకుద్ది. ఆ తాళం అనేది ఖచ్చితంగా దానికి సంబంధంలో రాదు, వేరే శబ్దాలు కనపడుతుంటాయి. దానికి ప్రాణం ఉందా? దానికి ఒకప్పుడు ఉన్నది ప్రాణం దానికి. ఇప్పుడు ప్రాణం లేని తోలుని నువ్వేం చేస్తున్నావు అంటే దాన్ని బాగా ఊని దాన్ని మెత్తగా చేసి దాన్ని నీ యొక్క నీ టైం పాసింగ్కి ఒక వాయిద్యంగా ఉపయోగించుకుంటున్నావు. దాన్ని ఆ వాయిద్యాన్ని ఉపయోగించుకోవడానికి దానికి ప్రాణమే లేనప్పటికీ కూడా నువ్వు దాన్ని ఏం చేయాలో దాన్ని చేసి దాన్ని లాగి కట్టి నువ్వు ఏం తడితే ఎలాంటి శబ్దం రావాలనో ఆ శబ్దం వినిపించేదానికి అది నీతో సహకరిస్తుంది కదా. ఎప్పుడు సహకరిస్తుంది? ఆ నిర్జీవమైన వస్తువు ఎప్పుడు సహకరిస్తుంది? అది తగిన రీతిలో ఆ వారుతో కట్టబడి ఉన్నప్పుడు, కరెక్ట్గా ఉన్నప్పుడు. ఆ తాళ్ళు లూజ్ అయ్యి కరెక్ట్గా లేనప్పుడు ఏమిస్తుంది? అది నీకు దానికి తగినట్టుగా నీకు శబ్దం ఇవ్వదా? అప్పుడు శబ్దం ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? అది లూజ్ అయింది. నువ్వు కట్టిన తాడు ఏమైంది? లూజ్ అయింది. అలాగనే విశ్వాసం కూడా అప్పుడప్పుడు లూజ్ అవుతూ ఉంటుంది. విశ్వాసం అనేది లూజ్ అవడానికి కారణం ఏంటో, ఆ లూజ్ అయినప్పుడు ఈ హృదయం ఎందుకు దుష్టత్వం చేకూర్చబడద్దో, ఆ దుష్టత్వం చేకూర్చబడితే జీవము గల దేవుణ్ణి విడిచిపోయే అలాంటి ఒక దురవస్థ ఎలా ఏర్పడుద్దో ఇశ్రాయేలు యొక్క చరిత్రలోనే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎందుకు అవద్దో సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క ప్రయాణ కాలంలో దగ్గరకు వచ్చేసారు. నాయకుడైన మోషే గారు గోత్రకర్తలు పిలిచాడు. ఇక్కడ 1వ వచనం చదువుతున్నా నేను. 13వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను. వారిలో ప్రతి వాడు ప్రధానులై ఉండవలను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలులో ముఖ్యులు. వారి పేర్లు ఏమనగా రూబేలు గోత్రములకు జక్కూరు కుమారుడైన షమ్ముయా, షిమ్యోను గోత్రములకు హోరీ కుమారుడైన షాపాతు, యూదా గోత్రములకు యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇశ్శాఖారు గోత్రములకు ఏసేబు కుమారుడైన ఇగాలు, ఎఫ్రాయిం గోత్రములకు నూను కుమారుడైన హోషేయ, బెన్యామీను గోత్రములకు రాపు కుమారుడైన సల్తి, జబూలూను గోత్రములకు సోరీ కుమారుడైన గదీయేలు, ఏసేబు గోత్రములకు అనగా మనష్షే గోత్రములకు సూసి కుమారుడైన గది, దాను గోత్రములకు గెమలి కుమారుడైన అమ్మీయేలు, ఆషేరు గోత్రములకు మికాయేలు కుమారుడైన సెతూరు, నఫ్తాలి గోత్రములకు వాపేసి కుమారుడైన నహబి,
గాదు గోత్రములకు మాకి కుమారుడైన గెయువేలు అనువారు అన్నవి. దేశంలో సంతరించుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. ఎంతమంది మొత్తము? 12 మంది. 12 మంది ప్రధానులు, 12 మంది గోత్రంలో ప్రాముఖ్యమైన వారు. ఎన్ని దినాలు తిరిగారు వాళ్ళు? 40 దినాలు తిరిగారు. ఈ 40 దినాల్లో ఇంకా వారు పొందబోయే ఆ అన్ని దినాలు ప్రయాణం చేసిన వారు ఆ గమ్యస్థానం చేరుకోబోతున్నారు. వాళ్ళు ఒక పక్క చాలా మందికి చాలా సంతోషంగా ఉంది, మేము పావుతీలను ప్రవహించే దేశానికి వెళ్ళిపోబోతున్నాము, మా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు, ఆనందించుండొచ్చు కొంతకాలం. వారి మధ్యలో నుండి నాయకులైన మోషే గారి ద్వారా వారు పంపించబడ్డారు. పంపించి 40 దినాలు వారు వేగు చూశారు. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ దేశంలో ఉన్న ప్రాముఖ్యమైన ఆ ప్రదేశాలు తిరిగి వచ్చి ఒక చోటుకు వచ్చేసరికి ద్రాక్ష గలను తీసుకొస్తున్నారు. ఎంత పెద్దదంట అది! మన ఊర సైడు 2 బిందులు కట్టి ఏమంటుందండి, కాడి ఆ కాడిలాగా పెద్ద కర్ర పెట్టి ఆ పక్కొకడు ఈ పక్కొకడు మోసుకుని వస్తే ఎంత పెద్ద గెల! ఇద్దరు మోసేంత ద్రాక్ష గెల. దాన్ని ఇద్దరు మోస్తున్నారు. అప్పుడు ఆ దేశం ఎంత సౌభాగ్యంగా ఉంటుందో దాన్ని తీసుకుని చూపేసరికి ఆనందించారు. మోషే గారి దగ్గర ఒక్కొక్కరు 12 మంది వచ్చారు. 12 మంది వచ్చి మోషే గారి దగ్గర విషయాలు తెలియజేస్తున్నారు. రైట్. 26 వచనము, 13వ అధ్యాయం 26 వచనము. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోను యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజం వద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకు సమాచారం తెలియజెప్పి ఆ దేశము పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేళ్లు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు ఎవరు? దేవుడు బలవంతులు కాదా? కత్తిని అక్కడే పెట్టేశారు. వారు బలవంతులు, మేము బలహీనము. సరే, నువ్వు బలహీనుడై ఉండొచ్చు, కానీ నడిపించిన దేవుడు బలహీనుడుగా, ఆయన బలవంతుడు కాదా? ఆయన ఆనాటి ప్రపంచపు ప్రఖ్యాతిగాంచిన ఐగుప్తు దేశాన్ని చిన్నభిన్నం చేసిన దేవుడు ఈరోజు వీళ్ళని చేయలేదా? వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ జాగ్రత్తగా ఆలోచన చేయండి. అక్కడ ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలు గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూస్తేమి. అమాలేకులు దక్షిణ దేశంలో నివసించున్నారు, హెత్తీలు, యెబూసీలు, అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు, కనానీయులు సముద్రం వద్దను యొర్దాను నదీ ప్రాంతంలో నివసించున్నారని చెప్పిరి. ఎప్పుడైతే ఇలాంటి పనికిరాని మాటలు, అవిశ్వాసపు మాటలు, భయపెట్టే మాటలు చెప్పారో ఇప్పుడు ఇద్దరు కోపం వచ్చింది. వాళ్ళు ఎవరంటే ఇదిగో కాలేబు, మోషే. కాలేబు మొట్టమొదటి కాలేబు వచ్చారు లైన్లోకి. ఈ కాలేబు యోధా గోత్రికుడు. కోపం వచ్చింది కాలేబుకి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి ఏమంటున్నాడు? జాగ్రత్త, మనము నిశ్చయముగా వెళ్ళుదుము. భయపడద్దు మీరు, మన దేవుడు ఉన్నాడు. మీరు చూసిచ్చిన దేశం చాలా మంచిది. వారు బలవంతులైతే మన దేవుడు వారికంటే బలవంతుడు,
అనే ఆ విశ్వాసము దృఢమైన విశ్వాసం. అదిగో అది దృఢమైన విశ్వాసం అంటే. కానీ అదే సమయంలో ప్రజల యొక్క విశ్వాసం ఎలాగుంది? ప్రజలకు విశ్వాసము అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలము అనేది మనం వాళ్ళేమని చెప్పేశారు. మరియు వారు తాము సంచరించి చూసిన దేశంలో గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం అని చెప్పి, అదిగో జీవముల దేవుని విడిచిపోయినట్టి దుష్ట హృదయం ఎలాగ చేకూర్చబడుతుంది. చెడ్డ సమాచారము భయపెట్టే వాళ్ళని ధైర్యపరచాలి. ఇంతేనా? భయపడే వాళ్ళకి ఏం చేయాలి? ధైర్యపరచాలి. కానీ వెళ్ళొచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా భయం మీద మొదలే గోరు చుట్టూ దాని మీద పెద్ద బండి వేస్తున్నారు. భయం మీద భయం పెట్టినారనమాట. తాము సంచరించి చూసిన దేశంలో గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము. అక్కడ ఉండే వాళ్ళే తింటున్నారు. వాళ్ళ దేహాలు, వాళ్ళ మనుషులు అంత ఎత్తున్నారు. వాళ్ళు 10 మందికి వెళ్తే కానీ మనం ఒకరిని చంపలేం. మనం ఇలాంటి మాటలు చెప్పి భయపెడుతున్నారు ఇశ్రాయేలీయుల్ని. అప్పుడు ఈ విశ్వాసం లేని ఈ మాటలు చెప్పినప్పుడు వారి హృదయం ఎలా స్పందించిందో, ఇశ్రాయేలు యొక్క హృదయము 14వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ఇశ్రాయేలు అందరూ ఇంకలేం, మనం అయిపోయింది, మనల్ని కాపాడిన యెహోవా ఏమయ్యాడో అంతే. కానీ మధ్యాహ్నం అయితే భోజనం చేయలేదా? వాళ్ళు భోజనం చేయలేదా? ఏ భోజనం చేస్తున్నారు? ఎవరు పంపించారు? మరి ఆయన ఏమయ్యాడు? ఆయన మన్నాదంటూనే ఉన్నారు, యెహోవా ఏడు అంటున్నారు. పగటిపూట మేఘ స్తంభంలో ఉండి దేవుడు వారికి కాపుదలు ఇస్తున్నాడు. ఆ నీడ అనిపిస్తూనే ఉన్నారు, దేవుడు ఏడి అంటున్నారు. దేవుడు మనల్ని కాపాడలేదంటుంటారు. అందుకండి మనకున్న దృఢ విశ్వాసం చెడిపోవడానికి కారణము చెడ్డ సమాచారం చెప్పారు సార్. ఎప్పుడైతే ఇశ్రాయేలుకి వెళ్ళిన వారు 10 మంది ఒకే నోటితో మనమందరము పోలేము అక్కడికి. అక్కడ రాక్షసులా ఉన్నారు వాళ్ళ మనుషులు. వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా ఉన్నాం. మేము ఆ దేశపు జనులు భయంకరమైన వారు, మనం వాళ్ళని జయించలేమన్నప్పుడు ఈ సమాచారం విన్న ఇశ్రాయేలు అందరూ ఏం చేశారు? అప్పుడు ఆ రాత్రి సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఏ దేవుడు లేడా? ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరాలు కాపాడిన దేవుడు వాళ్ళ నుండి రక్షించడా? సహోదరులారా, విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరైనా ఉంటుందేమో జాగ్రత్తగా చూసుకోండి. మనకున్న దృఢ విశ్వాసం అనేది వదిలిపెడితే దుష్ట హృదయం చేకూరుస్తుంది ఖచ్చితంగా. అందులో భయం పెడతాడు సాతానుడు. ఆనాడు ఇశ్రాయేలుని భయపెట్టిన కారణమే అది. అసలు మనం పోలేము, మనం చంపేస్తారు వాళ్ళు. యుద్ధం చేయగలిగిన నైపుణ్యం కలిగిన వాళ్ళే భయపడితే ఇంకా స్త్రీలు, చిన్న బిడ్డలు, ముసలాళ్ళు ఏమవుతారు? ఇంకా భయపడిపోతారు. అందుకు చెప్తున్నాడు ఇప్పుడు రచయిత, నేడు అను సమయం ఉండగానే మీరు జాగ్రత్తగా ఉండండి. అవిశ్వాసం వలన వాళ్ళు రాలిపోయారు. వాళ్ళు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరైందో ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రం చీల్చినప్పుడు నువ్వు పాడలేదా పాట? యెహోవాను గానము చేసేదమని.
మరి ఆ విశ్వాసం ఏది? విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రంలో పొడి నేల మీద నడిచినట్టు నడిస్తే విశ్వాసముతో. మరి ఏది ఆ విశ్వాసము ఈరోజు? లేదే. ఏమైంది? ఎప్పుడైతే దేవుని చూస్తున్న వ్యక్తి ప్రభు కాలంలో ప్రభు నీటి మీద నడిచి వస్తున్నాడు. అయ్యో భూతం అన్నారు శిష్యులందరూ. దగ్గరే కొంది ఎవరో వ్యక్తి వస్తున్నట్టు కనపడింది. పైగా స్వరం వినబడుతుంది. భయపడొద్దు నేనే అన్నాడు ఆయన. వెంటనే ఒక ఆయన అన్నాడు, ప్రభువా నువ్వైతే నీటి మీద నడిచేదానికి నాకు కూడా సెలవి. సర్రా. ఏకదృష్టితో ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క మాట మీద నమ్మకం ఉంచి నీటి మీద అడుగుపెట్టినాడు. నీటి మీద అడుగుపెట్టిన పేతురు యొక్క కాలు నీటిలో మునగలా తేలుతుంది. అరే నీటి మీద నడుస్తున్నాను నేను. మరలా ప్రభు వైపు చూశాడు. మరలా రెండో కాలు పెట్టాడు. అలా 4-5 అడుగులు వేసినాడు. నేను నీటి మీద నడుస్తున్నా అని చెప్పి ఇట్లు చూశాడు. ప్రభు పక్క తప్పించి గాలిని చూసి ఎప్పుడు గాలిని చూశాడో మునిగిపోయినాడు. అంటే విశ్వాసం అల్పమైంది. కాబట్టి చెప్తున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నాం? జీవము గల దేవుని విడిచిపోయే హృదయం దుష్టహృదయం ఎందుకు ఏర్పడిందంటే అల్ప విశ్వాసం. అది విశ్వాసానికి జబ్బు పట్టింది. అందుకు చెప్తున్నాడు రచయిత, విశ్వాసము దృఢంగా ఉన్నాయండి. మనకున్న విశ్వాసం అనేది దృఢంగా ఉండాలి. ఇన్ని నెలలు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు, మన్నా ఇచ్చిన దేవుడు, బండలోని నీళ్లు రప్పించిన దేవుడు, ఈ యొక్క అరణ్యంలో ఈ పగటిపూట రాత్రిపూట మిమ్మల్ని కాపాడిన దేవుడు, ఈరోజు నువ్వు జౌకి ఇవ్వడానికి, నువ్వు భయపడడానికి ఆయన లేదా? ఉన్నాడు కదా. ఎందుకు అవిశ్వాసం మాటలు నమ్మినారు? 10 మందిలో 2 మాత్రమే సత్యం పక్కన నిలబడ్డారు. వారు బట్టలు చింపుకొని దేవుడు మన పక్షం ఉందన్నాడు. మన విశ్వాసంతో మనము మన ప్రయాణాన్ని బయలుదేరితే దేవుడు మన యందు ఆనందిస్తే మనల్ని ఖచ్చితంగా ఆ దేశానికి చేరుస్తాడు. భయపడొద్దు మీరు. కాబట్టి విశ్వాసం అనేది దృఢంగా ఉండాలి. విశ్వాసం అనేది దృఢంగా లేకపోతే దెబ్బతగలొద్దు సుమా, జాగ్రత్త. దృఢ విశ్వాసం అనేది పరిస్థితుల్లో కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, క్రైస్తవ జీవితానికి శ్రమలు వచ్చినప్పుడు భయపడే విశ్వాసం కాదు. విశ్వాసం ముందు నిలకడగా ఉండండి, అనుభవించండి. శ్రమలు లేకుండా దేవుడు నీకు రాజ్యం ఇవ్వడు. మనం అనేకమైన శ్రమలు పొంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. మనం అనేకసారి ఏం చేస్తుంటామంటే మనకి ఏ కష్టాలు రాకూడదు, ఏ నొప్పి నీళ్ళు రాకూడదు, దేవుళ్ళన్నీ మనకే రావాలా, మనకేమి రాకూడదు. సాఫీగా ఉదయం లేస్తున్నాగానే ప్లేట్లోకి భోజనం రావాలా, మన పాటికి మనం ఉద్యోగాలకు వెళ్ళి రావాలా, ఇంటికి వస్తున్నాగానే ఇంకేం ఇంట్లో కష్టాలు ఏం ఇబ్బందులు ఏమి ఉండకూడదు. అలా ఉంటే క్రైస్తవ జీవితం అయితే దేవుడు నన్ను చాలా దీవిస్తున్నాడు. అంత చిన్న కష్టం ఎదుర్కొన్నాడు అనుకోండి, కేసు ఎవరి మీదకి పోద్ది? దేవుడి మీదకే పోద్ది. దేవుడు చూస్తూనే ఉన్నాడయ్యా, నేనేం తప్పు చేసినా చెప్పు. నువ్వు తప్పు చేసినవని దేవుడు నీకు కష్టం పెట్టడు. ఒక మాట లేఖనం గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమించు వారికి అనగా
ఆయన సంకల్పం చొప్పున పిలువబడు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిపించే దేవుడు ఆయన. కీడు కూడా నాకు మేలు చేస్తుందా? ఖచ్చితంగా చేస్తుంది. శ్రమలు నాకు మేలు చేస్తాయా? అందుకే మేలు చేసేదానికే. శ్రమ లేకుండా ఏసేపు ఐగుప్తుకు రాజు అయ్యాడా? శ్రమ లేకుండా అయ్యాడా? శ్రమ లేకుండానే ప్రభు దేవుని సింహాసనం కుడిపాల్సింది కూర్చోన్నాడా? శ్రమ లేకుండా పోయినాడు ఆయన పరలోకానికి? లేదు సుమా. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అదుగండి ఎవరి కొరకు? ఆయన కొరకా? కాదు, నీ కొరకు నా కొరకు. అదే చెప్తున్నాడు అక్కడ పేతురు గారు. మీ కొరకు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఎందుకు? మీరు తన అడుగుదాడులు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, దూషింపబడి తిరిగి దూషించలా, శ్రమ పెట్టబడి బెదిరించలా, ప్రతి విషయంలో దేవుని వైపు తిరిగాడు. అలాంటి సమయంలో ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన అవమానాలు, ఆయన భరించిన శ్రమ, బాధ ఇంత ఎందుకు? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టింది. ఎందుకంటే అవమానం తర్వాత నాకు ఆనందం ఉంది, తర్వాత నాకు ఆనందం ఉంది అనేది కుడిపాసం ప్రక్కలో ఉంది. కానీ నేను అనుభవించాలి. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించవా అని అన్నాడే కానీ వెంటనే ఏమన్నాడు మరలా? అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే, నీ చిత్తమే. తాగాడు ఆయన, అంటే శ్రమల పాత్రను తాగాడు, శ్రమలు అనుభవించాడు ఆయన. శ్రమలు అనుభవించి అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని కుడిపాసంలో కూర్చుని ఉన్నాడు. అవమానాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఆ అవమానాన్ని ఆయన భరించకుండా దేవుని కుడిపాసం ఇచ్చింది ఆయనకి? లేదు సుమా. ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఆయన అనుభవించే పోయాడు ఆయన. మరి క్రైస్తవ జీవితమో? క్రైస్తవ జీవితానికి రాదా? అదే దశలోనికి మొదటి పత్రిక తీయండి. మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి, ఆనాటి క్రైస్తవుని హెచ్చరిస్తూ, దశలోనుకున్న పరిశుద్ధుని హెచ్చరిస్తూ పౌలు గారు చెప్తున్నాడు 1వ వచనంలో, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవరును కదిలింపబడకుండానట్లు. అంటే అర్థం ఏంటి? ఈ శ్రమల వలన మీలో ఎవరు కదిలింపబడకుండానట్లు అంటే అర్థం ఏంటి? పిలుపులు అయిపోయింది, పౌలు గాలి ఇచ్చినాడు, రాళ్ళు నీళ్ళు కొట్టినాడు, అవమానపరిచారు, శ్రమల పాలు చేశారు. దశలోనికలకి తెలియదా? తెలుసు, పక్కనే. దశలోనికలకి వచ్చి అక్కడ కాల్ చేసినారు యూదులే. ఇప్పుడు 2 పట్టణాల్లో పౌలు శీలకి తిమోతికి జరిగిన విషయాలు వాళ్ళు దర్జా బాగా చూసిన వాళ్ళే వాళ్ళు. అయినా ఇప్పుడు సిగ్గుపడకుండా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కాబట్టి ఇక సాయింపచాలక
ఏథెన్సులో మేము ఒంటిగా ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమలో ఉన్న ఎవరును కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరులను క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచయకుని తిమోతిని పంపితేమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు, గమనించండి ఇక్కడ, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితము కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అట్టి శ్రమలకు నియమించబడిన వాళ్ళు మనము. గుర్తుపెట్టుకో. దేవా, ఆశీర్వాదాలన్నీ మా ఇంటికి రాని, మా ఇంట్లో వచ్చే శ్రమలన్నీ పక్కింటికి పోని. ఇది కాదు ప్రార్థన. బయట ఉండే ఆశీర్వాదాలన్నీ మన ఇంటికి, మన ఇంట్లో కొన్ని కష్టాలన్నీ బయటికి కాదు పక్కింటికి పోని. ఈ ప్రార్థన దేవుడు కూడా మెచ్చడు. అప్పుడు ఈ వచ్చినానికి ఏం చెప్తాం? ఆధారం మన క్రైస్తవ జీవితాన్ని ఖచ్చితంగా ఉండాలి. క్రీస్తు ప్రభు శ్రమలు లేకుండా ఆయన సంపూర్ణ సిద్ధి పొందలేదు. అందుకే యాకోబు గారు చెప్పేశాడు, శ్రమ సహించువాడు ధన్యుడు. అట్టివాడు శ్రమకు నిలిచిన వాడై ప్రభువు అనుగ్రహించు జీవకిరీటము. నాకు జీవకిరీటం కావాలంటే ఈ భూమి మీద నా క్రైస్తవ జీవితానికి శ్రమలు ఏర్పడినప్పుడు వాటిని నేను సహించాలి, అంటే అనుభవించాలి. శ్రమలను తప్పించుకోవడము క్రైస్తవ జీవితం కాదు. శ్రమ సహించాలి. అందుకే చెప్తున్నాడు పిలిపిలోనే, మీ సహనము సకల జనులకు కనబడనియండి. నీ సహనము లోకం చూడాలి. జనులు వాళ్ళు ఎందుకు అంత అనుభవిస్తున్నారు, ఎందుకు అవమానపడుతున్నారు? వాళ్ళకు ఉపాయం తెలియదా? తప్పించుకొని పోవచ్చు కదా. ఎందుకు అనవసరంగా దెబ్బలు తింటున్నారే? ఎవరి కొరకు దెబ్బలు తింటున్నారు? నా నిమిత్తము, అంటే ప్రభు నిమిత్తము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు, అది ఉద్యోగం మీద కావచ్చు. ఒక క్రైస్తవునికి ఎక్కడ సోదరులు అంటే ఎక్కువగా కుటుంబంలో, రెండోది ఉద్యోగంలో. క్రైస్తవునికి వచ్చే హింసలు కానీ అవమానాలు కానీ విశ్వాస పరీక్ష ఎక్కడ? మొదటి కుటుంబంలోనే, రెండోది ఉద్యోగం దగ్గర. ఈ రెండు చోట్ల క్రైస్తవులమైన మనం జాగ్రత్తగా గమనించాలి. నిన్ను నన్ను పడగొట్టడానికి సాతానుడు అనేక మనకి ప్రక్కనే పెడుతుంటాడు అనమాట. మన బంధువులనే పెడుతుంటాడు. ఆ వచ్చిన బంధువులు కూడా మనల్ని కష్టపెట్టే మాటలు మాట్లాడరు. మనల్ని మేలు కోరినట్టుగానే ఉంటుంది, కానీ మన చేత పాపం చేస్తూ ఉంటాం. మన గోల్ ఏంటంటే ఖచ్చితంగా మనం ఏదో విశ్వాసంలో తప్పిపోవాలి. అది దేవుని చెంతకు రాకూడదు, దేవుని యొక్క మార్గంలో నిలవకూడదు. ఇది మన గోల్ అసలు. ఇందుకొరకు అనేక విధాలుగా మనల్ని చిత్రహింసలు పెడతా ఉంటారు అన్నమాట. అవమాన పాలు చేపిస్తుంటాడు, లేదు పొగినట్టుగా ఉంటారు, లేదు ఏ కష్టం లేకున్నట్టుగా ఉన్నట్టు ఉంటుంది. కానీ తెలియకుండా మనం ట్రాప్లో చిక్కుంటాం. మనం చేప కదిలే ఎర్రని ఆ నీళ్ళలో కదులుతూ ఉంటుంది, ఇంకా పానం పోదు దానికి. దాని వెనకాల నన్ను అపాయం నన్ను సిక్కించే ముళ్ళు ఉందంటే తింటుందా? అది తింటుందా? ఆ ముళ్ళు కాని రాకుండా ఏం చేస్తున్నాడు మానవుడు? దాన్ని కవర్ చేసి దానికి ప్రాణమే పెడుతున్నాడు. దాన్ని ఆ ఎర్రని ఏం చేస్తున్నాడు అంటే సగం కట్ చేసి దాన్ని ఇటు ఉంటుంది, ఇంకొక ముళ్ళు అటు ఉంటుంది. మింగిందంటే ఇటు లాగినప్పుడు ఇటు పక్క గుచ్చుకుంటుంది, మింగితే అటుపక్క గుచ్చుకుంటుంది. దానికి
కాబట్టి అటు ఇటు పోలేక చేప ఎంత పెద్ద చేప అయినా తనకలాడి గాలానికి చెప్పేస్తాడు. అదేలాగానే సాతాను మనకు చేసేది. మనకు ఎర్రబెడుతుంటాడు, అవమానం చేయడు మనల్ని. ఆహారం ఉంది అక్కడ, కానీ ఆహారం వెనకాల నాకు తెలియదు. మనకి మేలు చేయనట్టుగా ఉంటుంది. మేలు కాదు, డేంజర్. రెండు ప్రక్కల డేంజర్ అన్నమాట. ఇది లాగినోళ్ళు చేపకే గుచ్చుకుంటుంది. లేదు, ప్రాణం తప్పించుకోలేని చేప లాగిందనుకో, చేపకే గుచ్చుకుంటుంది. ఆ ముళ్ళు అలాంటిది. అదేలాగనే ఒక క్రైస్తవుని జీవితము ఇది. ఈ లోక ఆశ అనేది ముళ్ళు, ఆ ఎర్ర అనేది నీకు శోధన, నాకు శోధన. అందుకు చెప్తున్నాడు, విశ్వాసం లేని దుష్ట హృదయము, అవిశ్వాసము చేత కొట్టబడే అల్పమైన హృదయం ఇలా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఒకసారి ఏబీ పత్రిక చదువుకొని 2వ పాయింట్కి వెళ్ళిపోదాం. సమయం అయిపోయింది. 3వ అధ్యాయము 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకుందాం మనం. కారణం ఏంటంటే మనకున్న ఆ విశ్వాసము దృఢంగా ఉండాలి. విశ్వాసం దృఢంగా లేకపోతే నీకు నాకు క్రీస్తులో పాలు లేదు. నాకు క్రీస్తులో పాలు కావాలంటే నాకు విశ్వాసంగా ఉండాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి. యేసుక్రీస్తు మీలో ఉంటే మీరు భ్రష్టులు కారని అన్నాడు పౌలు గారు. విశ్వాసం లేని దుష్ట హృదయంలో యేసుప్రభు ఉంటాడా? విశ్వాసం లేని దుష్ట హృదయంలో యేసుప్రభు ఉంటాడా? ఉంటాడు. విశ్వాసంతో కూడిన హృదయం ఉంటే అక్కడ ఆయన ఉంటాడు. కాబట్టి పరిస్థితులకు లొంగేవాళ్ళు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవమానపాలు చేసి దేవుని దూషించే వారి మధ్యలో ప్రభు ఉండడు, వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి పరిస్థితుల్లో మన విశ్వాసం కొట్టబడేటప్పుడు అటు ఇటు గాలికి చెట్లు కదిలినట్టుగా ఊగులు అడితే అది అల్పమైంది. అటు విశ్వాసము మంచి హృదయం కాదది. అది విశ్వాసం లేని దుష్ట హృదయం అయిపోతుంది. కాబట్టి జీవితాలే ఎగిరిపోయే అపాయం ఉంది, జాగ్రత్త. కారణం ఏంటంటే మనము క్రీస్తులో పాలువారం ఉండాలంటే మొట్టమొదటిగా మనకేముండాలి? విశ్వాసము దృఢంగా ఉండాలి. అడవికి చెట్టు కదిలినట్టు, అంటే గాలికి అడవి చెట్లు కదిలినట్టు కదలకూడదు. చిన్నదానికి పెద్దదానికి మన హృదయాలు కదిలినాయి అనుకోండి, ఏమవుతాయి? పడిపోతాయి. ఒకరోజు ఎగిరిపోతాం మనం. కాబట్టి 2వ భాగానికి మాకు వచ్చినప్పుడు ఆ దృఢ విశ్వాసము ఎలాగుండాలి? గట్టిగా ఉండాలి. న్యాయంగా ఇది 2వది, ఇది 3వది. గట్టిగా మనం ఒక చోట గట్టిగా ఉంటాం. ఎక్కడ చెప్పండి? అననీయ సప్ఫీరాలను ఎవరైనా చూసారా? చేతులు ఎత్తండి. ఎవరైనా అననీయ సప్ఫీరాలను ఎవరు చూసినారు? చల్ల ఇప్పుడు లేరా? ఎప్పుడు అబద్ధం మీద గట్టిగా నిలబడతామో అదిగో అననీయ సప్ఫీరాలు ఒక్కడనే ఉన్నారు.
ఇంతకే అమ్మినారా మీరు? భర్త అన్నాడు. ఏమన్నాడు? ఇంతకే అన్నాడు. గట్టిగా నిలబడ్డాడు. వాడి ప్రాణం పోయింది, చచ్చాడు. వాడి పాది కూడా మోసుకొని పడిపోయాడు. ఈ విషయం తెలియలా ఆ అమ్మకి, అతని భార్యకి. ఇంచుమించు 3 గంటలు అయిపోయింది. భర్తను ముడిచిపెట్టి కూడా వచ్చేసారు. ఆ అమ్మ లోపలికి వచ్చింది. ఏమ్మ సఫీరా గారు, పొలం అమ్మినారా? అవునయ్య అమ్మినాం. నీ భర్త ఎంత అని చెప్పినాడే, అంతకేనంటే అంతకే. గట్టిగా లేదా? మనం ఎన్నిసార్లు గట్టిగా ఉన్నాం? అబద్ధం ఆడడంలో ఎన్నిసార్లు గట్టిగా ఉన్నామో. అబద్ధం ఆడిన ప్రతి చోట గట్టిగా ఉన్నన్ని దినాలు నువ్వు అననీయ సఫీరాలను ఎక్కడో ఎత్తుకొద్దు. నేను ఒక అననీయ, నా భార్య ఒక సఫీరా. ఒకవేళ నా భార్య నాతో ఏకీపించకపోతే ఆమె వేరే విశ్వాసి. తొంభై 90% భార్యకి విరోధంగా భర్త, భర్త విరోధంగా భార్య ఉండరు. ఇద్దరు ఏకీభవిస్తూనే ఉంటారు. ఒక అబద్ధంలో గట్టిగా నిలబడిన ఆ యొక్క దంపతులు సత్యంలో కొరకు ఎందుకు గట్టిగా ఉండలేకపోతున్నాము? యుద్ధం చేయడానికి నైపుణ్యం కలిగిన యుద్ధ వీరులు ఇశ్రాయేలీయులు ఆ రోజు నెఫీరుల్ని, అనాకీలను చూసి భయపడిపోయినారు. ఇంట్లో భార్యలు, వారి పిచ్చోలా, నీ చేతులు, నీ కత్తె మనల్ని దూరం నడిపించింది, నీ కత్తె ఎర్ర సముద్రాన్ని తీల్చింది, నీ ఈట మనకి భోజనం పెట్టేది అని భార్యను అడగొచ్చు కదా. న్యాయంగా విశ్వాసులు అయితే అడగొచ్చు కదా. అప్పుడు ఏమైందంటే భర్త భయపడినోడు కాబట్టి భార్య డబల్గా భయపడిపోయాడు. అప్పుడు వాళ్ళకి కనపడింది దేవుడు కాదు, దేవుని శక్తి కాదు. అయ్యో మా భార్యలు, మా బిడ్డలు కొల్లబోతరు కాబట్టి మా బిడ్డలు కొల్లబోతారని మీరిద్దరూ ఒకే దాని మీద ఏకీభవించినారే, ఆ బిడ్డల్ని తీసుకెళ్తాను నేను కనాను దేశానికి. అందుకు వారికి ఫైన్ వేసింది. 1 దినానికి 1 సంవత్సరం ఫైన్. 40 రోజుల్లో వాళ్ళు కణాన్ని స్వతంత్రించుకోపోతారు. 40 దినాలే. కానీ ఆ రోజు వాళ్ళు భయపడినందువల్ల, దేవుని పరిశుద్ధమైన నామాన్ని వారు శంకించినందువల్ల 1 దినానికి ఒక్కొక్క సంవత్సరం ఫైన్ వేసాడు దేవుడు. 12 నెలలకి తిరగండి. ఇంకా ఆ తరము ఆలిపోయేంత వరకు దేవుడు వారిని రప్పించలా కనాను దేశానికి. దీనికి కారణం ఏంటంటే విశ్వాసంలో గట్టితనం లేదు. అల్పీయ విశ్వాసాన్ని గట్టిగా నిలబెట్టుకునేదాన్ని గట్టిగా నిలబెట్టుకోలేకపోయినారు. స్త్రీలు గట్టివాళ్ళు. అసలు వాళ్ళ శరీర వైకల్యము, శరీరం యొక్క పరిధి, వారు బలహీనమైన ఘట్టమని ఎంత చెప్పడింది. కానీ వారి మాట కానీ, వారి యొక్క తత్వము కానీ, వారి బుద్ధి కానీ, స్త్రీ చాలా బలవంతురాలు. ఈ విషయాలు తెలుసుకోలేదు చాలామంది సహోదరులు. కుటుంబ పెత్తనం ఎవరికి ఇచ్చింది? ఎందుకు ఇచ్చడానికి తెలియదా? జ్ఞానం కలిగిన దేవుడు పురుషులకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలా? జ్ఞానం కలిగిన వాడు తన ఇంటిని కట్టినాడు అని చెప్పారు బైబిల్. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టును. ఇంటిని కట్టనంటే రాయి మీద రాయి పెట్టి గోడ పెడద్దని కాదు దాని అర్థము. సమస్తాన్ని మీరు 31వ సామెతల గ్రంథము ఇంటికి పోయి చదవండి. ఒక జ్ఞానము కలిగిన స్త్రీ ఎంత స్ట్రాంగెస్ట్గా ఉంటారు. దానివల్ల ఆమె యొక్క వైఖరి వల్ల కుటుంబం ఎలా నిలబడుద్దో, తన భర్తను ఎలా ఒక వృద్ధి అయిన స్థితికి తీసుకొని రాగలదు. ప్రపంచంలో బలవంతుడిగా ఎంచబడింది ఎవరు? సంసోను. కళ్ళు బాగడానికి కారణం ఎవరు? అప్పుడు బలవంతులు ఎవరు? ఒప్పుకుందామా? శరీరంలో యుద్ధం చేయలేదు, కానీ బుద్ధి బలం చేత యుద్ధం చేయగలుగుతాం.
ప్రపంచంలో జ్ఞానవంతుడు ఎవరు? ఇద్దరికి దేవుడిచ్చిందే, జ్ఞానము కానీ బలము కానీ. సొలొమోను వృద్ధుడైన తర్వాత అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేయగా అయిపోయింది జ్ఞానం అంతా. ఏమైంది సొలొమోను యొక్క జ్ఞానము? దేవుడిచ్చిన అసాధారణమైన జ్ఞానము విగ్రహారాధన దగ్గరికి వచ్చేసింది. విగ్రహారాధన దగ్గరికి ఒక జ్ఞానవంతుని తీసుకోగలిగిన శక్తి ఎవరికి ఉంది? స్త్రీలకు ఉంది. మరి అదేలాగా స్త్రీ తన భర్త తప్పిపోతుంటే విశ్వాసం ముందు నిలబెట్టే సహోదరి లేరా? ఉంటారు, పట్టించుకోరు. మన వాళ్ళు అది పట్టించుకోరు. విశ్వాసం ముందు బలవంతులకు, కానీ బలం నిజంగా వాళ్ళదే న్యాయంగా. శరీరంలో బలం లేకుండా పోవచ్చు, అంటే భౌతిక సంబంధం బలంగా ఉంటారని నేను చెప్పాలని. నేను బైబిల్ చెప్పేసింది, ఈ జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు కాబట్టి వారు బలహీనమైన ఘటము అని చెప్పేశాడు. వారు బలహీనమైన ఘటాలే భౌతికంగా, కానీ వారు ఆత్మ సంబంధమైన బలవంతులు. కుటుంబాలు నిలబెట్టబడేది ఒక సంఘ పెద్ద రావాలంటే ఎవరు కారణము? భార్య కారణం, తల్లి కారణం. పురుషుడు ఏం చేయలేడు. పురుషుడు నిలబడాలంటే లోకంలో ఒక సామెతం తెలుసా? ఆ సామెత మీకు కూడా చాలా మంది తెలుసు. ఒకని యొక్క విజయం వెనక ఎవరుంటారు? ఒక స్త్రీ ఉంటుంది ఖచ్చితంగా, అది ఒప్పుకొని వాళ్ళు తేలాల్సిందే. ఒక స్త్రీకి విజయము పురుషుడు అని చెప్పాలా. ఒక పురుషునికి విజయం ఎవరు? ఒక స్త్రీ. ఒక స్త్రీ అనే ఆమె ఒక బాడీకి, ఒక దేహానికి, ఫిజికల్ బాడీకి వెన్నెముక ఎంత ప్రాముఖ్యమైందో, వెన్నెముక లేకపోతే మనిషి నిలబడలేడు. అదేలాగున స్త్రీ అనేది లేకపోతే ఆ పురుషుడు నిలబడలేడు. కాబట్టి అనేకసార్లు బైబిల్ కూడా చెప్పేసింది, గుణవతి గల భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే విలువైనదని చెప్పేసిన. చెప్పింది దేవుడేనా? మరి దేవుడే చెప్తున్నాడే. మరి అలాంటప్పుడు విశ్వాసం నిలబెట్టాలి కదా. నిలబెట్టలేదంటే కారణం ఎవరు? మేము బలహీనమే. అనేకసార్లు శరీరం చూసుకొని మేము బలహీనలు అనుకొని మోసపోతున్నారు. కానీ ఒక అసాధారణమైన ప్రార్థనాపరుడైన సమూయేలుని నిలబెట్టింది ఎవరు? అన్న స్త్రీయే కదా. రాజులను అభిషేకం చేసిన ఆయన సమూయేలు అంటే చిన్నోడు కాడు. ఇశ్రాయేల్లో ఆఖరి న్యాయాధిపతి ఆయనే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కారణం ఏంటంటే విశ్వాసం అనేది గట్టిగా ఉండాలి, గట్టిగా చేపట్టాల. ఇది చేపడితేనే గట్టిగా ఉండగలదు. నువ్వు లూజ్ ఇవ్వద్దు, లూజ్ ఇచ్చే దెబ్బతింటావు. ఆ రోజు వారు లూజ్ ఇచ్చినందు వల్ల ఇశ్రాయేలు నాశనం అయిపోవడానికి కారణమైపోయింది. నిలబెట్టిన స్త్రీలు ఎవరు లేరు. ఎందుకు లేరు? 100 మంది ఉన్నారు. చూద్దాం, ప్రభు చిత్తం అయితే ఈసారి వచ్చినప్పుడు గట్టిగా చేపట్టడం అంటే ఎక్కడ చేపట్టబడాలి గట్టిగా అనే విషయము ప్రభు చిత్తం అయితే ఈసారి వచ్చినప్పుడు ఆలోచించేద్దాం. పిల్ల మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ప్రస్తుతానికి ముగిస్తున్నా.